ఓం నమ శివాయ. 2025 సంవత్సరంలో మకర రాశి ఫలితాలు మన జన్మ జాతకంలో దశ అంతర్దశ ఫలితాలు చూసుకుంటూనే గోచార రీత్యా 2025 సంవత్సరంలో మకర రాశి ఫలితాలు గమనిస్తే శని భగవానుడు కుంభరాశిలోని మీనరాశిలో సంచారం చేయడం వల్ల మకర రాశి వారికి 3వ స్థానంలో శని సంచారం జరుగుతుంది. ఇది చాలా పాజిటివ్ ఫలితాలు కలుగుతాయి. ఎన్నాళ్ళ నుంచి 7.5 సంవత్సరాల నుంచి ఉన్న 7 శని పూర్తిగా తొలగిపోయింది. శని మాత్రం చాలా మంచి చేస్తాడు ఈ మకర రాశి వారికి 3వ స్థానంలో ఉండడం వల్ల. అదేవిధంగా రాహు ద్వితీయ స్థానం కుటుంబ స్థానంలో రావడం వల్ల కొంచెం కుటుంబ స్థానం కొంచెం ధనవ్యయం ఎక్కువ అవుతుంది. అంటే రాహు మెయిన్ చెడు వ్యసనాలు అంటే జోదం గ్యాంబ్లింగ్ ఇలాంటి చెడు వ్యసనాల వైపు తీసుకువెళ్తాడు. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. రాహు దోషం తగ్గడానికి దుర్గాదేవి ఆరాధన, అదేవిధంగా కేతు అష్టమంలో ఉండడం వల్ల కొంచెం చిన్న చిన్న వాహన ప్రమాదాలు జరగడానికి ఛాన్స్ ఉంది. కాబట్టి కేతువుకి ఉలవల దానం ఇవ్వడం, రాహుకేమో మినువులు దానం ఇవ్వడం చాలా మంచిది. అదేవిధంగా ఆదివారం రాహుకి దోషం తగ్గడానికి పుట్ట దగ్గరికి వెళ్ళి అక్కడ ఆవు పాలు పోస్తే చాలా మంచిది. ఈ కేతువుకి కూడా గణపతి ఆరాధన చాలా మంచిది. గురుడు దేవగురు బృహస్పతి వృషభ రాశిలోని మిథున రాశిలోనికి మే 15వ తారీఖు నుంచి సంచారం చేయడం వల్ల ఇక్కడ 6వ స్థానంలో గురుడు సంచారం కూడా కొంచెం ఆరోగ్య సమస్యలు కలుగుతాయి. మెయిన్ శివాలయం ప్రతి గురువారం శివాలయ దర్శనం, అదేవిధంగా రావచుడి ప్రదక్షిణ చాలా మంచిది. శుభం.